అనిత ఆ ఏం టిఫిన్ చేస్తున్నావు ఈరోజు? ఈరోజు పెసర్ దోశ. అవునా? ఈరోజు పెసర్ దోశ అండి. పెసర్లు పెసరట్టు. పెసర దోశ కాదు, పెసరట్టు అనాలి. పెసర్ దోశనే అంట. పెసరట్టు అంటారు. చట్నీ ఏం చేస్తావు మరి? టమాటా చట్నీ చేసిన దీనికి. ఓ సూపర్ ఉంది అనిత. కాంబినేషన్ చాలా బాగుంది. పెసరట్టుకు టమాటా చట్నీ చాలా బాగుంటదండి. మీ అందరు టిఫిన్ చేసిరా? ఏం చేస్తున్నారండి? అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? మేమైతే ఇగో పెసరట్టు చేసిన. ఇదేంది అనిత? మా పిల్లలు ఆఫ్టర్నూన్ నుండి పోతారండి. మార్నింగ్ స్కూల్ కాదు, మధ్యాహ్నం నుండి 12:20 పోతారు. అందుకే ఇక ఇప్పుడే వంట చేసేసిన దోశలతో పాటు. ఇదేంటి? పెసరపప్పు టమాటా చేస్తున్నా నేను. పప్పు ఉడుకుతుంది, ఇంకా దీంట్లో ఇంకా టమాటా అవన్నీ వేస్తా. తర్వాత ఇది మంచిగా ఉడికినాక వేయాలి. పెసరట్టు వల్ల ప్రయోజనం ఏంది అనిత? పెసరట్టు తింటే చాలా హెల్త్ కు చాలా మంచిది. ప్రోటీన్ కూడా ఉంటది. ఎప్పుడెప్పుడు మనం మామూలు దోశ తింటాం బయట కూడా, కానీ ఇంట్లో కూడా పెసరట్టు దోశ వేసుకొని తింటే ఇంక హెల్త్ చాలా మంచిది. మన ఇంట్లో చేసుకొని తినడం కూడా చాలా మంచిది కదా. నీ హెల్తీ కారణం పెసరట్టే కదా? అవును, అందుకో స్లిమ్ గా ఉన్నావు అనిత. పెసరట్టే. అవునవును. నీలా కావాలంటే పెసరట్టు తినాలి, అంతేనా? తినండి. అమ్మా, ఇంట్లో కూడా పెసరట్లు వేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి. చాలా బాగుంటది పెసరట్టు అయితే, చాలా బాగుంటది. అందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సరే, బాయ్.